గురువారం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు ట్రంపు. ఏదో సంచలనమైన లెక్కే ఉంది. సీఐఏతో పాటుగా ఎఫ్‌బీఐ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే సంథింగ్ ఏదో సెన్సేషనల్ ఉంటదని ముందే మాట్లాడుకున్నాం మనం. మొన్న మనం వీడియో కూడా చేసుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఆ స్టేట్మెంట్ అక్కడకి మనకి 12 గంటల తేడా ఉంటది కాబట్టి ఆళ్ళకి గురువారం ఏడుబడి మనకి శుక్రవారం వచ్చేసింది. ఇక్కడ ఇందులో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ట్రంప్ చెప్పుకొచ్చింది చైనా తన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. 22,00,00,000 మందికి సంబంధించినటువంటి ఎలక్షన్ డేటాని చోరీ చేసింది. దాన్ని మేనేజ్ చేయడం ద్వారానే 2020లో అధికారాన్ని తేడా చేసింది. అప్పట్లో ట్రంప్ ఓడిపోవడం, పెద్ద తిరుగుబాటు చేయడం ఇదంతా చూసాం గదా! ఆ కారణంగా ట్రంప్ మీద కేసులు, అరెస్టు, జైలుకు వెళ్ళే సందర్భంలో ఇంకా పూర్తి శిక్ష వేయకపోవడం మాత్రమే నడిచిందక్కడ. ఈలోపు ట్రంప్ అధ్యక్షుడయ్యాడు కాబట్టి శిక్ష నుంచి మినహాయింపు అయిపోతుంది. ఇప్పుడు ట్రంప్ క్లియర్‌గా చెప్తున్నటువంటి అంశం అదే స్పష్టతతో కూడినటువంటిది. చైనా ఇన్వాల్వ్ అయ్యింది. బైడెన్‌కి అనుకూలంగా కథని మార్చింది. అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందన్నటువంటి అతి పెద్దదైనటువంటి ఆరోపణ చేశారు. ఆటోమేటిక్‌గా చైనా తోసిపుచ్చుతది. ఆధారాలుంటే చూపించండి అంటది. ఇదిగో ఆధారాలని ట్రంప్ అంటాడు. అయ్యెందుకు పనికిరావు బేస్‌లెస్ అని చైనా అంటది. ఇది కామన్‌గా జరిగేది.